హలో గైస్, ఈరోజు మన డే 1 ఆఫ్ ఓన్ క్లాతింగ్ బ్రాండ్ డే వీడియో చూద్దాము. సో ఈరోజు మన వెబ్సైట్ వచ్చేసరికి నావ్బార్ ఎలా తయారయ్యాలో తెలుసుకుందాం. ఫస్ట్ మన క్లాతింగ్ బ్రాండ్ది. సో మన బ్రాండ్ నేమ్ వచ్చేసరికి హల్క్. సో లెట్స్ క్రియేట్ అ నావ్బార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక నావ్బార్ కాంపోనెంట్ క్రియేట్ చేశాను. అందులో లెట్స్ క్రియేట్ ఎ డివ్ ఫ్లెక్స్. ఓకే, మనమైతే ఏంటి స్టైలింగ్ కోసం టైల్విన్ సిఎస్ఎస్ యూజ్ చేస్తున్నాం. సో లెట్స్ మన బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ కలర్, బీజీ బ్లాక్. సో నెక్స్ట్ మనము దీనికి ప్యాడింగ్ ఇద్దాం. సో పిఎక్స్ ఈక్వల్స్ టు 6 ఎక్స్ యాక్సిస్లో ఇస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇందులో మనము ఒక 2 కంటైనర్స్ తీసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్లెయిన్ కంటైనర్ లైక్ ఫ్లెక్స్. నెక్స్ట్ అందులో ఒక ఇమేజ్ కంటైనర్ తీసుకుందాం. సో డాట్ ఐఎంజీ డాట్ ఇమేజ్. నెక్స్ట్ ఇందులో మనం ఇమేజ్ అయితే పెడదాము. సో ఇమేజ్ అండ్ నేను ఆల్రెడీ అసెట్స్లో ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో దాన్ని కాల్ చేద్దాము. సో ఇమేజ్ అయితే నేను లోగో అని పెట్టుకున్నాను. సో లెట్స్ రైట్ అగైన్ 1 minute. యా, ఇప్పుడు లోగో. ఓకే, కింద చూడండి లోగో అసెట్స్లో ఉంది. సో లోగో వచ్చింది. సో లెట్స్ సీ ద అవుట్పుట్. దీనికి హైట్ అనేది ఫుల్ ఇస్తున్నాను నేను ఇమేజ్కి, హైట్ ఫుల్. సో దీన్ని ఒకసారి చూద్దాము. యా, ఇది మన బ్రాండ్ లోగో. సో నెక్స్ట్ ఇప్పుడు మనము కాంపోనెంట్స్ అయితే క్రియేట్ చేద్దాం లైక్ లింక్స్. సో దానికి మనమైతే అన్ఆర్డర్డ్ లిస్ట్ వాడుతున్నాం. సో దీనికి మనం ఇప్పుడు ఇమేజ్ని అయితే ఒక స్పాన్లో వేసేద్దాం. సో మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అదే కంటైనర్లో మనము వచ్చేసి ఏమన్నా ఓకే డేట్స్. ఇప్పుడు మనం అదే కంటైనర్లో యూఎల్ తీసుకుందాం. యూఎల్ అన్ఆర్డర్ లిస్ట్ అనమాట. సో దీంట్లో మనకి ఇప్పుడు బటన్స్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే హోము. సో దీన్ని నేను 4 times కాపీ చేస్తున్నా, 4 elements కావాలి కాబట్టి. యా డన్. సో ఇప్పుడు దీన్ని రీనేమ్ చేద్దాం. ఫస్ట్ వన్ హోమ్, సెకండ్ వన్ వచ్చేసరికి నాకు టాప్ వేర్ అంటే షర్ట్స్, ప్యాంట్స్ అట్లా. నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ వేర్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి లెట్స్ కీప్ సెట్టింగ్స్. సో దీని అయితే మనం చూద్దాం ఇప్పుడు. లెట్స్ సేవ్ ఇట్. ఒకసారి చూద్దాం అవుట్పుట్ ఎలా వచ్చి ఎక్కడ వచ్చిందో. యా ఓకే, కింద వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం పక్కనికి రావాలంటే సో దీనికైతే మనం ఫ్లెక్స్ ఇద్దాం. ఫ్లెక్స్ అండ్ ఐటమ్ సెంటర్. సో ఎగ్జాక్ట్ మిడిల్లో వస్తాయి. నెక్స్ట్ మనకు వచ్చేస్తాయి. ఓకే వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పైన కంటైనర్ కూడా మనం ఫ్లెక్స్ పెట్టాలి, ఎందుకంటే దాని పక్కన పడాలి కాబట్టి. యా వచ్చింది. సో దీనికైతే నేను టెక్స్ట్ వైట్ ఇస్తున్నా. సో మనకి డిస్ప్లే అవ్వాలి కాబట్టి. సో టెక్స్ట్ సెంటర్ కాదు, టెక్స్ట్ వైట్. యా ఓకే వచ్చింది. సో ఇప్పుడు మేము ఎల్ఐకి మనము స్టైలింగ్ ఇద్దాం లైక్ ఒక బటన్ టైప్ వచ్చేటట్టు అవుట్పుట్. సో నేను దీనికి ప్యాడింగ్ 2 ఇస్తున్నా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి గ్రీన్ 900. సో హల్క్ థీమ్లో కలిసిపోద్ది కాబట్టి. యా సో దీనే ప్రతి క్లాస్కి పెడుతున్నాం. యా ఇలా వస్తుంది. అండ్ దీనికి రౌండెడ్ ఇస్తాను. రౌండెడ్ ఎల్జీ హౌ ఇట్ లుక్స్. ఓకే. సో ఓకే మీడియం ఎండి ఇచ్చేద్దాం. ఓకే ఎస్. ఓకే దీన్ని నేను ఇప్పుడు 4 LIస్కి పెడుతున్నా. అండ్ మన అవుట్పుట్ వచ్చేసరికి ఇట్లా ఉంది. సో గ్యాప్ కావాలి కాబట్టి సో గ్యాప్ ఈక్వల్స్ టు 5. సో గ్యాప్ అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి ఇమేజ్కి దానికి గ్యాప్ కావాలి కాబట్టి మార్జిన్ లెఫ్ట్ ఇస్తున్నా. సో ఎంఎల్ ఒక 5. ఓకే సో ఎంఎల్ 5 వచ్చింది. డన్. నెక్స్ట్ మన యూజర్ అయితే లాగిన్ లాగౌట్ అవ్వాలి కాబట్టి సో ఒక 2 బటన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాం. సో బటన్స్ అనే కంటైనర్లో ఒక 2 బటన్స్ అయితే తీసుకుందాం. లైక్ సో ఓకే చూస్తున్నా ఇక్కడ పెడుతున్నా. ఓకే డన్. యా 2 బటన్స్. ఫస్ట్ బటన్ ఈక్వల్స్ టు లాగిన్ ఆర్ సైన్ అప్. సో ఒక 2 బటన్స్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ బటన్ ఈక్వల్స్ టు లాగిన్ ఆర్ సైన్ అప్. సో ఒక 2 బటన్స్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఓకే సో ఇప్పుడైతే మనము దీనికి క్లాస్ నేమ్ ఇద్దాము లైక్ బార్డర్, బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఇద్దాం. సో క్లాస్ నేమ్ P2. ఓకే టెక్స్ట్ వైట్ ఇచ్చేద్దాం. ఓకే వచ్చింది. సో దీన్ని మనము అట్ లాస్ట్ పంపించాలి. సో నేను జస్టిఫై
బిట్వీన్ పెడుతున్నా, సో అటువైపు వెళ్ళిపోద్ది. ఓకే, ఇట్స్ నాట్ వర్కింగ్. ఓకే, సో లెట్స్ డిజైన్. ఓకే, P2 B నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇస్తున్నా, సేమ్ దీన్ని కూడా. సో సేమ్ దీన్ని కూడా బటన్కి ప్యాడింగ్ 2 అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు గ్రీన్ 900. సో ఒకసారి అవుట్పుట్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. రౌండెడ్ పెడదాం. రౌండెడ్ అక్కడ ఏం చేస్తాను నేను. ఓకే, సో దీనికంటే ఈ కంటైనర్కి అయితే మన ఫ్లెక్స్ ఐటమ్ సెంటర్ గ్యాప్ 5 ఇద్దాం. సో సేమ్ గ్యాప్ రానికి. సో ఓకే, మన అవుట్పుట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఓకే, ఇదైతే మన ఫైనల్ అవుట్పుట్ అనమాట. సో ఓకే, థ్యాంక్ యూ.